గోపి కుండీలోంచి నగలు తీస్తుంది. కింజల్ అదే గదికి వచ్చి నూనె కోసం వస్తుంది. గోపి చేతిలో నగలు చూసి గట్టిగా అమ్మా దొంగ దొరికింది, అమ్మా అమ్మ దొంగ దొరికింది అని చెప్పి అరుస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కోకిల గదిలోకి వస్తారు. గోపి చేతిలో నగలు చూసి కింజల్ చూసావా, ఇదిగో తినే దొంగతనం చేసింది, ఇదిగో కనబడుతున్నాయి చూడు నగలు, అందుకే మా తెలివిగా నిన్ను తన గదిలోకి పంపించింది అంటుంది. అప్పుడు గోపి లేదు నాకేం తెలీదు, ఇది నాకు ఇక్కడ కుండీలో దొరికిందని చెప్తుంటే ఎహమేమో నోర్ముయ్, నువ్వు అసలు ఏం మాట్లాడుకో, చూసావా అమ్మ, ఈ అమ్మాయి ఎంతసేపు ఇన్ని రోజులు చదువురాని మొద్దే అనుకున్నాం, కానీ తిను చదువురాని మొద్దు, జిత్తులు మారి చాలా తెలివితేటలున్నది, అలానే దొంగ కూడా అంటాడు. అనగానే కోకిల గట్టిగా ఆపు ఎహం అంటుంది. అని తను ఈ ఇంటి కోడలు, తన గురించి మాట్లాడేటప్పుడు 1000 సార్లు ఆలోచించు, ముందు వెనకాల నువ్వు అలా అందరి ముందు తన మీద అపనిందలు వేసే ముందు చాలాసార్లు ఆలోచించాలి, ఇదేనా నేను నీకు ఇచ్చిన సంస్కారం అని అడుగుతుంది. అప్పుడు ఎహం లేదు చూసావా తిని దొంగ, అందుకే ఆ వచ్చిన దొంగకి పలహారాలు అన్నీ పెట్టి శుభ్రంగా పారిపోవడానికి కూడా సహాయం చేసింది అని అంటాడు. కోకిలాకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి ఎహం ఇహ ఆపు, నాకు నా కోడల మీద నమ్మకం ఉంది, తను ఇవి కుండీలో దొరికాయి అని చెప్తుందంటే అవి ఖచ్చితంగా కుండీలోనే దొరుకుంటాయి, నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అందరి ముందు తన మీద నిందలు వేయకు, ఏదైనా చేసే ముందు నువ్వు ఆలోచించు, తను నా కోడలు, ఈ ఇంటి కోడలు, తన్ని వేలెత్తి చూపే ముందు నువ్వు 1000 సార్లు ఆలోచించు అని చెప్పి ఎహంకి చెప్తుంది. నా కోడల మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అది తను చేసింది కాదు, తన కుండీలో దొరికాయంటే అవి ఖచ్చితంగా కుండీలో దొరికినట్టే అని చెప్తుంది. దొంగ హడావిడిలో కుండీలో పెట్టి పారిపోయి ఉంటాడు, అంతే జరుగుంటుంది, అంతే తప్ప ఇందులో గోపి హస్తమేం లేదు, ఇంకేం మాట్లాడద్దు అంటుంది. అప్పుడు ఎహం సరే నేను ఇంతకంటే ఇంకేం చెప్పను, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కోకిల మాటలు విని హేతల్, జిగర్ వీళ్ళందరూ సంతోషిస్తారు. కోకిలకి గోపి మీద ఉన్న నమ్మకం చూసి అందరూ సంతోషిస్తారు. రాశి కూడా గోపి అలా చెయ్యదని తనకు తెలుసు, కానీ ఏం మాట్లాడకుండా అలా నుంచుంటుంది. తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎహం మాట్లాడిన మాటలకి. తర్వాత కోకిల అందరినీ మీరందరూ పడుకోవడానికి వెళ్తున్నారు కదా, వెళ్ళి పడుకోండి, రెస్ట్ తీసుకోండి, రేపొద్దున మాట్లాడుకుందాం అని చెప్పి అందరినీ పంపిస్తుంది. గోపిని కూడా గోపి నగలు నాకు ఇచ్చి నువ్వు కూడా వెళ్ళి పడుకో అని గోపిని కూడా పంపిస్తుంది. కింజల్ వెళ్తుంటే కోకిల కింజల్ని ఆపుతుంది. నువ్వు ఉండి ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి అంటుంది. కోకిల కింజల్ని ఉండమని తన గది తలుపులు వేసేస్తుంది. తలుపులేసి కింజల్ దగ్గరికి వచ్చి నుంచుంటుంది. కింజల్కి చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఏ నిజాలైనా బయటికి తీస్తుంది, అందుకని కింజల్కి భయం వేస్తుంది. అప్పుడు ఎందుకు చేసావు ఈ పని అని కోకిల అడుగుతుంది. అప్పుడు కింజల్ నేనేం చేశానమ్మా అంటుంది. ఎందుకు ఈ నగలు ఇక్కడ దాచిపెట్టా అంటే ఇవి నేనేం చేయలేదు, ఆ గోపి చేసుంటుంది అంటుంది. అని అదే ఆ దొంగ పెట్టుంటాడు, నాకేం సంబంధం లేదు అంటుంది. అప్పుడు కోకిల కింజల్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది, కానీ కొట్టదు. కింజల్ భయపడిపోతుంది. అబద్ధాలు చెప్పకు, నా గోపి కోడలు అలా చేయదు, అలా అయితే ఇది ఆ దొంగ చేసిన పని అయితే నీ చేతుల్లో ఈ గోళ్ళలో ఈ మట్టి ఎలా వచ్చింది చెప్పు అని అడుగుతుంది. కింజల్ మట్టి తీసినప్పుడు ఆ మట్టి తన గోళ్ళలో ఇరుక్కుపోతుంది. అది కోకిల చూస్తుంది. ఎలా వచ్చింది చెప్పు అనగానే కింజల్కి నోట మాట రాదు. గోపి అందరికీ దొంగ దొంగ అని పిలిచినప్పుడు నాకు బాగా గుర్తుంది, నేను బయటకు వస్తుంటే నువ్వు కూడా లేచే ఉన్నావు, నువ్వు అటు నుంచి రావడం నేను చూశాను, మేమందరం హాల్లో కలిసాం కానీ నువ్వు రాలేదు, మేమందరం కింద కూర్చుని మాట్లాడుకుంటున్నాము హాల్లో, కానీ నువ్వు మాత్రం రాలేదు, నాకు గుర్తుండి అదే టైంకి దొంగ పారిపోయాడు, అంటే నువ్వే చేసావు ఇదంతా, అసలు నీ ఇంట్లో నీ నగలు నువ్వే దొంగతనం చేయాల్సినంత కర్మ నీకేమొచ్చింది, అంత అవసరం ఏముంది నీకు అని అడుగుతూ ఉంటుంది. కింజల్కి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఈలోపు ఉమంగ్ బ్లాక్మెయిలర్ లాగా కింజల్కి ఫోన్ చేస్తాడు. కోకిల ఆ ఫోన్ ఎత్తి హలో అంటుంది. హలో అనగానే ఉమంగ్ ఫోన్ కట్ చేసేస్తాడు. అప్పుడు కోకిల కింజల్తో ఎవరిది ఫోన్ చేసిందంటే నాకు తెలియదు అని చెప్తుంది. నీకు తెలీదా, ఉండు అయితే అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది. ఈలోపు ఉమంగ్
అయ్యో ఇదేంటి ఆవిడ ఎత్తింది, పొరపాటున కింజలు ఏమన్నా మొత్తం చెప్పేస్తుందా వాళ్ళకి అని ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం పర్లేదు, ఏం చెప్పదు, తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుంది, బ్లాక్మెయిలర్ ఫోన్ చేశాడు అంటూ నా దగ్గరికే వస్తుంది, తనకి నేను తప్ప వేరే దిక్కు లేదు కదా అని నవ్వుకుంటాడు. చెప్పు కింజల్, నా నుంచి నువ్వేదో దాస్తున్నావు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు కింజల్ ఏమీ లేదా అంటుంది. ఏమీ లేదా, మరెందుకు ఇలాంటి పని చేశావు? అది మన ఇంట్లో మొదటిసారి పోలీసులు అడుగుపెట్టారు, మోదీ పరివార్కి మొదటిసారి పోలీసులు అడుగుపెట్టారు. అసలు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? పైగా నువ్వు చేసిన తప్పును నా కోడల మీద తోద్దామని చూసావు. చేసిన తప్పేమో నా కుటుంబంలోని సభ్యురాలే చేసింది, అది కూడా నా సొంత కూతురు చేసింది, నా కూతురే దొంగ అయింది. ఇంత దిగజారడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? అయినా మాకు ఈ నగల గురించి కాదు ఆరాటము, నీకు అది మీ అన్నయ్య వాళ్ళు ఇచ్చింది. అసలు నీకు అన్నయ్య ప్రేమ అంటే ఏంటో తెలుసా? రక్షాబంధన్కి ఇచ్చిన బహుమతి విలువ తెలుసా? దాని గురించి మేము ఆలోచించింది అంతే తప్ప ఈ నగలు కాదు, నీకు అసలు వాటికి విలువే తెలీదు అంటుంది. అప్పుడు కింజల్ లేదమ్మా, అందుకు కాదు, నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశానని, కానీ నా ఉద్దేశం అది కాదు అంటుంది. అవునా, మరేంటి అని అడిగితే, నాకు ఈ డిజైన్లు నచ్చలేదు, ఎక్స్చేంజ్ చేద్దామని తీసుకున్నాను, నీకెందుకు చెప్పలేదంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని నేను చెప్పలేదు, అంతే తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదంటుంది. అప్పుడు కోకిల అబద్ధం, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కింజల్ అని అరుస్తుంది. అబద్ధం, ఒక అబద్ధాన్ని కప్పిపెట్టడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కింజల్, ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి వెళ్ళి రూమ్లో నా డైరీ ఉంటుంది పట్టురా అంటుంది. అప్పుడు కింజల్ లేదమ్మా, ఇంకోసారి తప్పు చేయను, దయచేసి పోలీసుల్ని పిలవకు, నీకు దండం పెడతానమ్మా అంటుంది. అప్పుడు లేదు, వెళ్ళి నా డైరీ పట్టురా ముందు అంటుంది. అనగానే కింజల్ వెళ్ళి గదిలోంచి కోకిల డైరీ తీసుకొస్తుంది. తీసుకొచ్చాక కోకిల కేత్కీకి ఫోన్ చేస్తుంది. ఏం కోకిల, ఇంత రాత్రిపూట చేశావు అని అడుగుతుంది. అప్పుడు కోకిల, కేత్కి నేను నీకు పొద్దునే ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ పూజలు వాటిల్లో పడి నాకు అసలు టైం కుదరలేదు, అందుకే ఇప్పుడు చేయాల్సి వచ్చింది అని. ఇంత రాత్రిపూట ఫోన్ చేసినందుకు ముందు క్షమించండి అంటుంది. అప్పుడు కేత్కి లేదు లేదు, మేము ఇప్పుడే పార్టీ నుంచి వస్తున్నాము, ఏం పర్లేదు చెప్పండి అంటుంది. అప్పుడు కోకిల, రేపు తీజ్ కదా, ఎల్లుండి మీరు మీ మొత్తం కుటుంబం మా ఇంటికి వస్తే భోజనానికి రండి, అందరం కలిసి భోంచేశాక కూర్చుని పెద్దవాళ్ళందరం కూర్చుని పిల్లల సంబంధం గురించి మాట్లాడుకుందాం అని చెప్తుంది. అప్పుడు కేత్కి అలాగే నేను ఈయనతో కూడా మాట్లాడి చెప్తాను అంటుంది. అప్పుడు కోకిల అదే పిల్లలు కూడా ఒకసారి కూర్చుని వాళ్ళ అభిప్రాయాలు కూడా మాట్లాడుకుంటే అప్పుడు నేను ఇక నిశ్చింతగా ఉంటాను, ఒక పని అయిపోతుంది కదా అంటుంది. అప్పుడు కేత్కి సరే కలుద్దాము ఉంటాను అంటుంది. ఫోన్ పెట్టేశాక కింజలు వచ్చి అమ్మ నన్ను క్షమించు, ఇంకోసారి ఇలా చేయను, ఇప్పుడు నా కాలేజీ నా పరీక్షలు అంటే కోకిల అంటుంది, నేను కింజల్ నీకు తెలుసు నేను ఎక్కువగా చదువుకోలేదు, అందుకే మిమ్మల్ని బాగా చదివించాలనుకున్నాను, కానీ చదివించిన పిల్లల బుద్ధి ఇలా మందగిస్తుందని నేను అనుకోలేదు, పరీక్షలు నీకు కాదు నాకు, నువ్వు నాకే పరీక్షలు పెడుతున్నావు, నేను చూస్తున్నాను నువ్వు చేసేవన్నీ ఇన్ని రోజులుగా, ఇవాళైతే మరీ నువ్వు హద్దు దాటేసి ప్రవర్తించావు, అందుకే ఇంకా నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను, పెళ్ళయ్యాక నువ్వు ఖచ్చితంగా మారుతావు, బాధ్యతలు అన్నీ తెలుసుకుంటావు అని చెప్పి వెళ్తుంది. కింజల్ కంగారు పడుతుంది. పొద్దున్నే రాశి తొందరగా లేచొచ్చి గోపి గది తలుపు కొడుతుంది. గోపి ఏమైంది రాశి అంటే, ఏంటి హాయిగా కూర్చున్నావా, నాకు అసలు టెన్షన్ వస్తుంది అంటుంది. ఎందుకు అంత టెన్షన్ అంటే, నీకే ఉంది, నీకేమీ లేదు, ఇవాళ తీజ్ కదా, ఇంటి బాధ్యతలన్నీ నా మీద పెట్టారు కదా, సో ఇవాళ అన్నీ నేనే చూసుకోవాలి అంటుంది. ఇవాళ పూజకు కావాల్సినవి, వంటింట్లో కావాల్సినవి ఇవన్నీ నువ్వే చూసుకో, నాకు తెలియదు కదా, అంటే నేను మధ్య మధ్యలో వచ్చి చేస్తూ ఉంటాను అనుకో, కానీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మొత్తం నువ్వే చూసుకో, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను రాత్రంతా, ఏదైనా చిన్న తప్పు జరిగినా సరే మీ అత్తగారు వచ్చి ఇక మొదలెడుతుంది, నా మీద తన మాటలతో బాణాల్లాగా పొడుస్తూ ఉంటుంది, అందుకని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను వస్తాను మధ్య మధ్యలో, ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకో గోపి అంటుంది. అప్పుడు గోపి రాశి
నువ్వు నిశ్చింతగా వెళ్ళి తయారై కిందకి రా, నేను నీకు వంటింట్లో కలుస్తాను, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకని చెప్తుంది. హేతలొచ్చి జిగర్ వాళ్ళ తలుపు కొట్టి, జిగర్ ఒకసారి రాశిని లేపు, ఇవాళ చాలా పనుంది అని చెప్తుంది. అప్పుడు జిగర్ నవ్వి, అమ్మ రాశి పొద్దున్నే లేచి కిందకెళ్ళిపోయింది, ఇవాళ చాలా పనుందని చెప్పి కిందకెళ్ళింది అంటాడు. అప్పుడు హేతల్ పోన్లే మెల్లమెల్లగా రాశి కూడా తన బాధ్యతలు తెలుసుకుంటుంది అని చెప్తుంది. చెప్పి జిగర్ మర్చిపోయాను, ఇవాళ తీజ్ కదా, ఇవాళ సాయంత్రం వచ్చేటప్పుడు రాశి కోసం అనంగానే జిగర్, నాకు గుర్తుందమ్మా, చీర తీసుకురావాలి, ప్రతి సంవత్సరం నాన్న నీ కోసం అలానే తీసుకొస్తారు కదా, నాకు గుర్తుంది అంటాడు. అప్పుడు హేతల్, అబ్బో నా కొడుకు కూడా పెళ్ళయ్యాక అర్థం చేసుకోవడం మొదలెట్టాడే, చాలా మారిపోయాడే అని సంతోషిస్తుంది. వంటింట్లో గోపి పాయసం చేస్తూ ఉంటుంది. అప్పుడు రాశి వచ్చి, గోపి ఏంటి నువ్వు ఇలా రెడీ అయ్యావు అని అడుగుతుంది. అప్పుడు గోపి, నేనే చెప్దాం అనుకుంటున్నాను, ఇవాళ ఇలా మంచి తళుకు తళుకుమనే చీరలు కట్టుకోవాలి అని చెప్తుంది. అప్పుడు రాశి, నేను చీర తర్వాత మార్చుకుంటాలే కానీ ముందు అసలు నువ్వు ఇక్కడ ఏమేం చేసావో చెప్పు, మళ్ళీ మీ అత్తగారు వచ్చి ఏం చేసావు రాశి అంటే నేను వెంటనే చెప్పగలగాలి కదా అంటుంది. అప్పుడు గోపి, నేను సేమియా పాయసం చేశాను, ఇప్పుడేమో పరమాన్నం చేస్తున్నాను, ఇంకా 5 రకాల పళ్ళు కూడా కడిగి అక్కడ పెడతాను అని చెప్తుంది. అప్పుడు రాశి సరే అంటుంది. ఈలోపు కోకిల వంటింట్లోకి వస్తుంది. ఏంటి రాశి, నువ్వు ఇంకా తయారవ్వలేదా అని అడుగుతుంది. అప్పుడు రాశి, లేదత్తయ్య గారు, నేను వెళ్తున్నాను, పొద్దున్నే నేను లేచి నా బాధ్యతలన్నీ పూర్తి చేశాను, ముందు గోపిని లేపాను, మేమిద్దరం కలిసి వచ్చి వంటింట్లో పనులన్నీ చేసేసాము, ఇదిగోండి సేమియా పాయసం చేసాము, పరమాన్నం చేస్తున్నాము, ఇంకా ఆ పళ్ళు కడిగాక నేను వెళ్ళి తయారవుతాను అంటుంది. అప్పుడు కోకిల, అన్ని పనులు అయిపోతే మరి నువ్వు మాత్రం ఎందుకు ఇంకా తయారవ్వలేదు, నువ్వు మాత్రం ఇంకా ఎందుకు వెనకాల అలా ఉన్నావు, నువ్వు త్వరగా వెళ్ళి తయారయ్యిరా, నీకు ఇంకా చెప్పాల్సిన పనులు ఉన్నాయి అంటుంది. అప్పుడు రాశి మొహం, అయ్యో ఇంకా ఉన్నాయా అన్నట్టు పెడుతుంది. అప్పుడు కోకిల, గుర్తుంది కదా, తాళాల గుత్తితో పాటు వచ్చే పనులు బాధ్యతలు కూడా నువ్వే చేయాలి, అది నీకు గుర్తుంది కదా అంటుంది. దాంతో రాశి బింక మొహం పెట్టుకుని కోకిలను చూస్తూ ఉంటుంది.